మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యూటీషియన్ మరియు మెహందీ శిక్షణ తరగతులు మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కీలక అడుగులు నిలుస్తున్నాయని సంఘం అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి తెలిపారు. స్థానిక బాల త్రిపుర సుందరి దేవాలయం సమీపంలో జరిగిన శిక్షణా కార్యక్రమాన్ని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధే సమాజ పురోగతికి మూలమని పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో మహిళ పాత్ర అత్యంత కీలకమని, అందుకే వారికి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి, నల్లమిల్లి మాచరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా పెద్దగా బాగా చేస్తున్నారని నాకైతే తెలియదు. మామూలుగా అయితే నేర్పిస్తున్నారు అనుకున్నాను కానీ అంత బాగా చేస్తున్నారని అనుకోలేదు. నేను రెడ్డి సంక్షేమ సంఘం మహిళా స్వయం శక్తి, ఆ పేరే చాలా పవర్ఫుల్గా ఉంది. స్వయం శక్తి, మహిళా స్వయం శక్తి. ఇంత మంచి కార్యక్రమంలో నాకు పిలిచినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు. అంటే ఆడవాళ్ళు ఈరోజు కాళ్ళ మీద నిలబడుతున్నారు, అది పెద్ద విషయం కాదు. అందరూ జాబులు చేసుకుంటారు. అది ఏ ఆధారం లేని వాళ్ళకి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంది, వాళ్ళు ఫ్యామిలీ నిలబెట్టుకోవడానికి ఆధారంగా ఉన్నారు కదా, అది చాలా సంతోషం. ఏదైనా వృత్తి నేర్చుకుంటే మా కాలంలో నిలబడవచ్చు, అది చాలా ఇప్పటికే 2 బ్యాచ్లు అయినాయని చెప్పారు. 12 మంది ఒకసారి, 24 మంది ఒకసారి, మీరు ఆల్రెడీ 3వ బ్యాచ్ అన్నారు. అది చిన్న విషయం కాదు, చాలా సంతోషమైన విషయం అది. అలాగే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చంద్రశేఖర్ రెడ్డి గారు అండగా ఉంటారు. అలాగే మా డీకే నుంచి ఉంది, మీరు ఎప్పుడైనా వర్క్షాప్లో 2 డేస్ పెట్టుకోవాలంటే కూడా మన కళ్యాణ యూజ్ చేసుకోవచ్చు. మీరు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు ఎప్పుడు పైకి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు బుచ్చిరెడ్డి గారు మీ అందరినీ పైకి తీసుకొస్తున్నారంటే చాలా చాలా సంతోషం. మీరందరూ కాళ్ళ మీద స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మంచి పేరు తెచ్చుకొని అభివృద్ధి కావాలని మా వైకుంఠ స్వామి సాక్షిగా మనంగా ఆశిస్తున్నాం. చాలా మంచి రోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి గుడికి వెళ్ళి రావడంతోనే నాకు కూడా కొంచెం లేట్ అయింది. ఆ స్వామివారి దగ్గర మీరు అందరూ బాగుంటారని మనసు